హన్మకొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కనీస వసతులు కల్పించకుండా ఆర్భాటంగా నిరుపేద పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చి చేతులు దులుపుకుంది రేవంత్ సర్కార్. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగునీరు పోయే దారి లేక ఇండ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. హన్మకొండ నడిబొడ్డున అంబేద్కర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ వాసులు దుర్భర జీవనం గడుపుతున్నారు. ఇండ్లు లేక ఇన్నాళ్లు అవస్థలు పడిన వారంతా ఇప్పుడు ఇండ్లు ఉన్నా అదే జీవితం కనిపిస్తోందని కన్నీరు పెట్టుకుంటున్నారు. అనేక సమస్యలతో పాటు ప్రధానంగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. మురుగునీరు బయటకు వెళ్లకుండా నిల్వ ఉంటూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాత్రూంల నుంచి డ్రైనేజీ నీరు బయటకు వస్తుంది. దీంతో ఇండ్లలో ఉండే పరిస్థితి లేదని వాపోతున్నారు ప్రజలు. కనీసం బాత్రూంలు లేకపోవడంతో 50% ఇండ్లు ఖాళీగానే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడమైతే అట్టహాసంగా ఇచ్చారు, కానీ కనీసం సౌకర్యాలు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు జీడబ్ల్యూఎంసీ అధికారులు విఫలమయ్యారు. డ్రైనేజీ సమస్యపై ఇప్పటికే పలుమార్లు కలెక్టర్కు, మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. 8 నెలలుగా సమస్య అలాగే కొనసాగుతున్నా ఎమ్మెల్యే గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి గత 8 నెలలు అవుతుంది, కానీ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉన్నది. ఇంకొక 15 డేస్లో మరి వర్షాలు వస్తాయి. లాస్ట్ ఇయరే చాలా కనీసం ఒక 6 feet 7 feet వాటర్ వచ్చి చాలామంది కూడా మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కిలు అందరు చాలామంది. ఎందుకంటే ఇక్కడ అవుటింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీళ్ళు పోనీకి లేదు. ఆ బయటికి పోనీకి లేకుండా ఈ పక్కనే 7 feet అంత మట్టి వచ్చింది మూర్లకి. అసలు ఆ మట్టి తీసి కూడా ఇవ్వలేరు, కానీ ఆ మట్టి అయితే అట్లే ఉండిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఇంతవరకు మళ్ళీ దాన్ని మట్టి ముట్టుకోలేదు, ఆ మోరి ముట్టుకోలేదు. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రెయిన్ సీజన్ కాబట్టి మలేరియా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పక్క పొంటే డంపింగ్ ఉంది, చాలా దోమలు ఉన్నాయి. ఇంతవరకు పార్కింగ్ అనేది ఇంతవరకు చేయించట్లేదు ఎవరు కూడా. మరి మున్సిపాలిటీ పక్క పొంటే ఉన్నారు కానీ ఎవరు కూడా రావట్లేదు. డే బై డే రావాలి. అసలు యాక్షన్ ఏంటంటే పార్కింగ్ చేయాలి. ఎన్ని దోమలు ఉన్నాయి, చాలామందికి దోమలతో అవుతున్నారు. ఇక్కడ ఒక పిహెచ్సి కూడా లేదు. చాలామంది కూడా మళ్ళీ ఎంజిఎం పోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు, ఈ గవర్నమెంట్ అయితే కాకపోతే ఏంటంటే పట్టించుకోవట్లేదు ఎక్కువ. దయచేసి ఏంటంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం క్లియర్ చేయాలి. డ్రైనేజ్ సమస్యలు బాగానే ఉన్నాయి. గుడిసె వాళ్ళ లెక్కనే ఉన్నామన్న ప్రజెంట్ అయితే ఎవరు ఓనర్ లెక్క ఏమి ఫీల్ అవుతలేము. డబుల్ బెడ్రూమ్ వచ్చినా కూడా హ్యాపీగా ఏం లేము, ఇబ్బందిగానే ఉన్నాము. అప్పుడు ఇబ్బందిగానే ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందిగానే ఉన్నాము. వాటర్ వస్తున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం లేదు. గుడిసెలలో అన్నప్పుడున్నా బాగున్నాం, కానీ ఇప్పుడైతే అసలు ఏం అన్ని ప్రాబ్లమ్సే అన్న. వాటర్ అయితే ఇళ్ళలోకి వస్తేనే పడుకుంటలేము. వర్షాకాలం వస్తే మాకు వాటర్ సరిపోతలేవు. ఫస్ట్ 4 ఫ్యామిలీస్కి 4 అసలు వాటర్ ఒకటే ట్యాంక్ ఉంది, అది డే బై డే వేస్తామని సరిపోతలేవు. అది ఒకటి మాకు చేయండి అన్న. అన్నీ చేయాలి, అన్నీ క్లీన్ చేయాలన్న. చెత్త బండి డే బై డే వచ్చినా సరిపోతుంది. వాటర్ మాత్రం డైలీ వేస్తే బెటర్ అన్న. 4 తీస్తలేరు, వచ్చిన కాంచి తీస్తలేరు. మొన్న ఎమ్మెల్యే వచ్చిండని తీసిళ్ళు, క్లీన్ చేసిళ్ళు అంతే. ఎవరైనా వస్తున్నారంటేనే క్లీన్ చేస్తారు, తర్వాత చేయరన్న. అధికారులు, కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ కాలనీలోని ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వాటర్ ఇళ్ల బాత్రూంలోనే నిలిచిపోతుండటంతో ఉపశమనం కోసం ఆయా బ్లాక్ వాసులే డ్రైన్ ఛాంబర్ల పక్కన గుంతలు తవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. బాత్రూం నీరు, మరుగుదొడ్ల వ్యర్థాలు ఆ గుంతల్లోకే చేరి రోజుల తరబడి నిల్వ ఉండడంతో కాలనీ మొత్తం భరించలేని దుర్వాసనతో కమ్ముకుంది. గుంతలు తీయకపోతే మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండగా, గుంతలు తీస్తే అందులో డ్రైనేజీ నిల్వుండి దుర్వాసన భరించలేకపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి మాకు అందరికీ, కానీ వచ్చినా కూడా ఎలాంటి సలవత లేకుండా అయింది మాకు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ మా వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, ఆ నీళ్లు మోయలేక చచ్చిపోతారు. ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ డ్రైనేజీ మొత్తం క్లీన్ చేసి పెట్టాలి. రెండోది ఏంటంటే వైరింగ్, ఇంట్లో వైరింగ్ అనేది అసలు లేదు. చాలామంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ చేస్తే అని ఆలోచిస్తాను అనుకుంటాను. గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సాయం చేయాలి ఆర్థికంగా.
ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు లేరు, అందరూ కూలి పని చేసుకొని బతికే వాళ్ళే. మాది 9వ బ్లాకు. డంపింగ్ హాల్ పక్కకే మా బ్లాక్ ఉంది. సాయంత్రం ఏంటంటే ఫుల్ దోమలు, అసలు బయట కాసేపు చలిగాలి కూర్చోలేము, నిలబడలేము. డ్రైనేజీ క్లియర్ లేదు. మొన్నటి వర్షానికి మాకు మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాయి ఇంట్లో. డ్రైనేజ్ ఏమవుతుందంటే అది క్లియర్ లేక వర్షం పడ్డప్పుడు అది నిండి బాత్రూమ్లలోకి వెళ్ళి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. అది కడిగితే 3 రోజుల దాకా జ్వరం వచ్చి అసలు లేవలేదు నేను. ఇప్పుడన్నా కనీసం వచ్చేది వర్షాకాలం, అదే పరిస్థితి ఉంటే మాత్రం అసలు మనుషులం కోలుకోలేం. దయచేసి ఇప్పుడన్నా గవర్నమెంట్ స్పందించి మాకు ఆ డ్రైనేజ్ క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తేనే ఆ మోరి నీళ్ళు, ఆ డ్రైనేజ్ నీళ్ళు ఇళ్ళకి రాకుండా ఉంటాయి. వర్షం నీళ్ళు వస్తే తట్టుకోగలుగుతాం, కానీ డ్రైనేజ్ నీళ్ళు వస్తే తట్టుకోలేము ఎవరం కూడా. ఒకవైపు చెత్త ట్రాన్స్పోర్టింగ్ సెంటర్, మరోవైపు ప్రతి బ్లాక్ మధ్యలో నిలిచిన డ్రైనేజీ వ్యవస్థతో బయటకు వస్తున్న నీటి నుంచి వచ్చే వాసనతో అవస్థలు పడుతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు కాలనీ వాసులు. దోమలు విపరీతంగా ఉన్నాయని, వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు.